హైదరాబాద్ పరిధి ఉప్పల్లో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి నిరసిస్తూ బీజేపీ నేతల ఆందోళన చేపట్టారు. ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు ఫణీంద్ర నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలు బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత సీట్ల నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు ఫణీంద్ర అధిక ఫీజులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ నాయకులు హెచ్చరించారు. भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, बीजेपी, मातरम मातरम, वंदे मातरम. కార్పొరేట్ విద్యా సంస్థలు మరియు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం దోపిడీపై ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంకు నిరసనగా ఉప్పల్ డివిజన్ బీజేపీలో ఈ నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు బేది సుభాష్ రెడ్డి గారు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు, మన స్పోక్స్ పర్సన్ తాడు శ్రీనన్న గారు, అదే మన రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవినాయక్ గారికి స్వాగతం తెలియజేస్తూ మేము ఎజెండా ఏంటంటే మన 2009 రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము, చట్టం ప్రకారము 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏ విద్యా సంస్థ అయినా సరే అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఉంటేనే వాళ్ళకి రికగ్నేషన్ కలుగుతుంది. ఆ రికగ్నేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉల్లంఘించి ఈ రోజున ఏ విద్యా సంస్థ కూడా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. కాబట్టి మాకు అకౌంటబిలిటీ కావాలి. అలానే ఫీజుల విషయంలో, ఈ యొక్క బుక్స్ విషయంలో, ఈ యొక్క అన్ని విషయాల్లో కూడా దోపిడీకి గురవుతున్న తల్లిదండ్రుల్ని వాళ్ళకి ఖచ్చితంగా బీజేపీ అండ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ.